చింగ్లీ చైనాలో కార్ల వ్యాపారం చేస్తున్నాడు. ఒకరోజు అక్కడ సువార్త ప్రకటించడానికి హడ్సన్ టేలర్ గారితో, చైనా ఎంతో ప్రాచీన ప్రదేశము. ఇక్కడ అనేక మంది తత్వవేత్తలు, మునులు ఉన్నారు. మీకేమైనా పోటీ ఉన్నారా? మీరు కన్ఫ్యూజస్ గురించి విన్నారు కదా, ఆయన మతము మీకు ఏమైనా పోటీగా ఉన్నదా అన్నాడు. అందుకు హడ్సన్ గారు, చింగ్లీ, మీరు చైనాలో కార్లను అమ్ముతున్నారు కదా, మీ వ్యాపారానికి ఒంటి చక్రపు బండ్లు కానీ, రెండెద్దుల బండ్లు కానీ, మనుషుల చేతితో లాగు రిక్షాలు కానీ మీకు పోటీగా ఉన్నాయని అనుకుంటున్నారా? మీ వలన తమ వ్యాపారము తగ్గునని వారు భయపడాలి కానీ, వారు మీకు పోటీకి వచ్చి మీకు నష్టము కలిగించలేరు కదా అని జవాబిచ్చాడు. క్రీస్తు సువార్తకి సాటి అయినది ఏదీ లేదు. ఏ బోధకుడైనను నా వలె గొప్పగా ప్రసంగించువాడు లేడు అని నేను అనుకున్నాను, కానీ నేను ప్రకటించే సువార్త కంటే గొప్ప సువార్తను ఎవ్వరూ కూడా ప్రకటించలేరు అని మాత్రం చెప్పగలను అని చెప్పాడట. అవునండి, యేసుని గురించినటువంటి సువార్త మాత్రము ఈ లోకములో ఎవ్వరూ కూడా అటువంటి సువార్తను ప్రకటించలేదండి. ఎందుకంటే ఎవరండి మన కోసం ఈ భూలోకానికి వచ్చింది? ఎవరండి ఈ భూలోకానికి వచ్చి మన పాపములు క్షమించింది? ఎవరండి మన కోసము కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్షించింది? అసలు ఇదంతా ఎందుకు చేశారని అడిగితే, మనము నిత్యము సంతోషంగా, సమాధానముగా, పరలోకములో సంతోషంగా జీవించడానికి ఎంత త్యాగం చేశాడంటే అంత త్యాగం చేశాడండి. ఇలాంటి సువార్తకు ఏ సువార్త కూడా సాటి అయినది లేదని మనము తెలుసుకోవాలి.